అందరికీ నమస్కారము. ఈ రోజు నేను మాట్లాడబోయే అంశము ఆనందంగా ఆహ్లాదంగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి 100 సంవత్సరాలు ఉండడానికి అవసరమైన 8 సూత్రాలు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ టాక్ ప్రిపేర్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఈ మధ్య పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. అది మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మొహమ్మద్ ఆయన మీద ఒక ఆర్టికల్ చదివాను. ఆయన మలేషియాకి 1981 నుంచి 2003 వరకు ప్రధానమంత్రిగా చేశారు. తర్వాత కూడా అంటే ఈ మధ్య 2018లో మళ్ళా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన ఏజ్ ఇప్పుడు 92 సంవత్సరాలు. 92 ఇయర్స్ ఏజ్ లో ఆయన తిరిగి ప్రధానమంత్రిగా మలేషియాకి ఎన్నికవడం ఆయన యొక్క విజయానికి మరియు ఆయన యొక్క ఆరోగ్య రహస్యాలను ఒక పేపర్లో చదవడం జరిగింది. నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించి దానికి నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేసి ఈ లెక్చర్ ని తయారు చేయడం జరుగుతుంది. సో ఈ 8 సూత్రాలు ఏంటంటే ముఖ్యంగా మనకి ఫస్ట్ పాయింట్ ఈట్ లెస్ డ్రింక్ మోర్ వాటర్. తక్కువ తినండి, ఎక్కువ తాగండి. నీళ్లు కానీ జ్యూసెస్ కానీ ఏమైనా లిక్విడ్ జ్యూసెస్ ఎక్కువ తాగండి. ఫుడ్ అనేది ఘన ఆహారం అనేది తక్కువ తినాలి. మనం ఏంటంటే ఎంత మనం పొట్టలోకి వేస్తా ఉంటే పొట్ట అంతగా ఎక్స్పాండ్ అయ్యి వ్యాకోచం చెంది ఇంకా ఎక్కువ అడుగుతూ ఉంటుంది. దానివల్ల పొట్ట పెరగడం అనేది జరుగుతుంది. మనం ఎంత అలవాటు చేస్తామో పొట్ట కూడా అదే అడ్జస్ట్ అయ్యి దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తుంది. కాబట్టి మన అలవాట్లు అలా ఉండాలి. మిల్కా సింగ్ గారు కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మిల్కా సింగ్ మీకు అందరూ తెలిసి ఉంటాడు. అయితే ఆయన ఏమంటాడంటే నాకు 4 రోటీలు తినేంత ఆకలి ఉంటే నేను 2 తింటాను. 2 తినేంత ఆకలి ఉంటే 1 తింటాను, అంటే సగం కడుపుకే తింటాను. ఇది చెప్పడం చాలా ఈజీ కానీ పాటించడం చాలా కష్టము. కానీ గట్టిగా తలుచుకుంటే ఏది సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. సో ఫుడ్ తక్కువ తినండి, నీళ్ళు ఎక్కువ తాగండి. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే కీప్ ద డిస్టెన్స్ బిట్వీన్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి మరియు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ రెండింటికి మధ్యలో మీరు గ్యాప్ ఎక్కువ ఉంచండి. ఉద్యోగం ప్లేస్ లో ఉంచండి, ఇంటిని ఇంటిలాగా ఉంచండి. ఉద్యోగాన్ని ఇంటికి తీసుకెళ్లడం మళ్ళీ ఇంటిని ఉద్యోగం తీసుకుని మీరు 2 చేయకండి. మీరు ఎప్పుడైనా బయట నుంచి లోపలికి వస్తారు ఇంట్లోకి, ఉద్యోగం నుంచి కానివ్వండి వ్యాపారం నుంచి కానీ లోపలికి వచ్చే ముందు చెప్పులు బయట వదిలేసి వస్తారు కదా, అలాగే ఆ ఉద్యోగాన్ని ఆ రెస్పాన్సిబిలిటీ బయటనే వదిలేసిరండి చెప్పులతో పాటు. ఆటోమేటిక్ గా మీ మైండ్ చాలా కుదురుగా ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి స్పెండ్ చేయండి టైం. ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, ఆప్యాయంగా మాట్లాడండి, వాళ్ళకి ఏదైనా తినాలని తీసుకురండి, వాళ్ళని బయటకు తీసుకెళ్ళండి. అట్లా మీ ఫ్యామిలీ లైఫ్ అనేది కూల్ గా ఉంచుకొని ఎంజాయ్ చేయండి. జాబ్కి వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒక డైనమిక్ గా యాక్టివ్ గా దాన్ని సాధించాలనే తపనతో చక్కగా పనిచేయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ లైఫ్ చక్కగా ఉంటుంది. సెకండ్ ప్రిన్సిపల్ అది. తర్వాత థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే స్లీప్ మేనేజ్మెంట్. నిద్రను బాగా మేనేజ్ చేయండి. ఎవరైతే చక్కగా నిద్రపోతారో వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అనేది చక్కగా పెరుగుతుంది. ఎంతకాలం నిద్రపోవాలనేది అరౌండ్ 7 to 8 hours ఇన్ డే. 7 నుంచి 8 గంటలు ఒక రాత్రి పడుకోవాలి కనీసం. ఇప్పుడు నిద్ర తక్కువ అయిపోయి అనేక ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతున్నాయి. అండ్ బీపీ, షుగర్ అండ్ హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ నిద్ర మూలనే అన్ని మాక్సిమం ప్రాబ్లమ్స్. కాబట్టి నిద్రను మేనేజ్ చేయండి. ఎలా మేనేజ్ చేయాలి? ఎప్పుడు నిద్రపోతారు? మీకు ఎప్పుడైతే టెన్షన్ ఉండదో అప్పుడు నిద్రపోతారు. కాబట్టి నిద్ర ఒకటి బాగా చూసుకోండి, బాగా నిద్రపోయేటట్టు చూసుకోండి. ఎప్పుడైనా సెలవు దొరికితే మధ్యాహ్నం చక్కగా పవర్ నాప్ అంటారు, ఒక అరగంట హాయిగా పడుకోండి, 1 గంట పడుకోండి. చక్కగా ఉంటుంది, మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది మీకు. ఇది ఒకటి మేనేజ్ చేయండి. తర్వాత బ్రెయిన్, ఫోర్త్ పాయింట్ బ్రెయిన్ యాక్టివేషన్. బ్రెయిన్ ని చాలా యాక్టివ్ గా ఉంచండి. ఎలా యాక్టివ్ గా ఉంచాలి అంటే కనుక చదవడం మొదలెట్టండి. ఏదైనా పుస్తకాలు తీసుకుని ఒక హ్యాబిట్ గా తీసుకోండి. పూర్వకాలంలో జనాలు చాలా మంది ఒక తరం వాళ్ళు పుస్తకాలు బాగా చదివేవాళ్ళు. మా తరంలో అయితే పుస్తకాలు బాగా చదివేవాళ్ళం. ఇప్పుడు కంప్యూటర్లు అండ్ ఫోన్స్, గేమ్స్, వాట్సాప్, ఫేస్బుక్ లని ఇంటర్నెట్ మాయాజాలంలో చిక్కుకొని చదవడం మానేశారు. చదవడం ఏమంటే మైండ్ కి ఒక మంచి ఎక్సర్సైజ్ గా పనిచేస్తుంది, బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచుతుంది. మన యొక్క విల్ పవర్ కానివ్వండి, ఆత్మవిశ్వాసం కానీ, బ్రెయిన్ యొక్క శక్తిని కూడా పెంచడానికి మంచి సాధనం అని చెప్పొచ్చు చదవడం మొదలు పెట్టండి. బ్రెయిన్ ఎక్సర్సైజెస్ కొన్ని చేయండి. నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను బ్రెయిన్ ఎక్సర్సైజెస్ మీద, అది ఫాలో అవ్వచ్చు మీరు. అండ్ పజిల్స్ ని సాల్వ్ చేయడము, రిడిల్స్ కానివ్వండి, ఏదన్నా సుడోకు పజిల్స్ అని ఇది అని అది ఏదో ఒకటి చేస్తూ ఉండండి. అలా మీరు బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంచుకోండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఫిఫ్త్ పాయింట్ మీ శరీరానికి ఏదో ఒక వ్యాయామాన్ని ఇవ్వండి.
ఏది ఇస్తారో మీరే సెలెక్ట్ చేసుకోండి. వాకింగ్కి వెళ్తారా, జాగింగ్కి వెళ్తారా, సైక్లింగ్కి వెళ్తారా, ఏరోబిక్స్కి వెళ్తారా, లేకపోతే స్విమ్మింగ్కి వెళ్తారా, ఏది చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. యోగాకి వెళ్ళొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు. ఇట్లా చాలా వ్యాపకాలు ఉంటాయి. ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ తీసుకొని దాన్ని రోజుగా రొటీన్గా మీరు వెళ్ళండి. ఇలా వెళ్తే మీరు చక్కగా ఉంటారు, యాక్టివ్గా. మీ ఏజ్ ఎంత అయినా పర్వాలేదు, 60 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, లేదా 30 కావచ్చు. కానీ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ని మీ పార్ట్ ఆఫ్ ది లైఫ్, మనం రోజు తింటున్నాం కదా, అలాగే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అనుకుని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏదో ఒక యాక్టివిటీ నేర్చుకోండి. ఏదైనా నేర్చుకుంటూ కొత్తది నేర్చుకోండి. ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి, యోగా నేర్చుకోండి, మెడిటేషన్ నేర్చుకోండి, లేదా ప్రేయర్ అంటూ టెంపుల్కి వెళ్ళడం నేర్చుకోండి. ఒకసారి రోజు ఒక టైం పెట్టుకుని ఆ సాధకాన్ని, ఆ వ్యాపకాన్ని మీరు అన్వయించుకోండి మీ యొక్క లైఫ్లో. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇదే కాకుండా ఫర్గిట్ అండ్ ఫర్గివ్ పాలసీ నెక్స్ట్ది. ఫర్గిట్ అండ్ ఫర్గివ్ పాలసీ అంటే క్షమించి వేయండి, అండ్ ఎవరైనా ఏదైనా అంటే కనుక మర్చిపోండి. మర్చిపోవడం లేదా క్షమించి వేయడం, ఈ రెండు బాగా లైఫ్లో గుర్తుపెట్టుకోండి. ఏది శాశ్వతం కాదు. చాలా మంది చాలా అంటూ ఉంటారు, హర్ట్ చేస్తూ ఉంటారు, ఇంకేదో చేస్తూ ఉంటారు మన వెనకాల. ఇవన్నీ మన మనసులో పెట్టుకుంటే కష్టం మనకే, బాధ మనకే, ఆరోగ్యం కూడా మనదే దెబ్బతింటుంది, వాళ్ళకేమీ కాదు. కాబట్టి ఎవరేమన్నా వెంటనే బుద్ధుడి పాలసీ లాగా మర్చిపోండి. ఎవరైనా వచ్చి సారీ తప్పైంది అంటే వెంటనే క్షమించేయండి. ఇంకా మళ్ళీ మైండ్లో పెట్టుకోకండి. ఏది శాశ్వతం కాదు. కాబట్టి మైండ్ నుంచి వెంటనే ఇమ్మీడియట్గా తీసి పడేసేయండి దాన్ని. ఫర్గెట్ అండ్ ఫర్గివ్ పాలసీ ఇది ఒకటి. తర్వాత ఇంకేం చేయొచ్చు అంటే, మీరు లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ ని మేనేజ్ చేయాలి. ఒత్తిడి ముఖ్యంగా మీకు ఒత్తిడిని కలిగించే కారణాలని కనుక్కోండి. ఏ విషయాల వల్ల మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుందో ఆ కారణాలు ఒకసారి కనుక్కోండి. కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతుంది, మీ ఒత్తిడి మీ దగ్గరికి రాదు. దాంట్లో చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ థెరపీ. మ్యూజిక్, ఏదైనా ఒక సంగీతాన్ని, అది సినిమా సంగీతం కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు, మీకు ఇష్టమైన ఏదో ఒక జానపద సంగీతం కూడా కావచ్చు. మీకు ఇష్టమైన ఏదో ఒక సంగీతాన్ని, ఏదో ఒక పాటల్ని వినండి, రోజు వినండి. ఒక టైం ప్రకారం వింటూ వీలైతే పాడండి, వీలైతే నేర్చుకోండి లేదా పాడండి. బట్ మ్యూజిక్ అనేది మిమ్మల్ని ఆల్వేస్ యాక్టివ్గా ఉంచుతుంది. మీ యొక్క ఒత్తిడిని దగ్గరికి రానియకుండా, దరి చేరనీయకుండా దూరంగా ఉంచుతుంది మ్యూజిక్ థెరపీ ఒకటి. ఇంకా లాఫ్టర్ థెరపీ అంటే బాగా నవ్వడము. నవ్వితే ఏమవుతుందంటే మన ఫేస్లో ఉన్న కండరాలన్నీ చక్కగా ఓపెన్ అయ్యి మనలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ మూలాన మనకు ఒత్తిడి అనేది దగ్గర వచ్చే అవకాశమే లేదు. కాబట్టి నవ్వుతూ ఉండండి. ఇప్పుడు మీరు పార్క్లోకి ఎక్కడికైనా వెళ్తే చూస్తూ ఉంటారు, యోగా చేసిన తర్వాత అందరూ కలిసి ఏదైనా జోక్స్ చెప్పుకొని గట్టిగా నవ్వుతూ ఉంటారు. అది ఎందుకు అంటే బయట నవ్వడం మానేశాం కాబట్టి పార్క్కి వెళ్ళి మనం స్పెషల్లీ టైం తీసుకుని నవ్వుతున్నాము. ఎనీవే, ఈ నవ్వడం అనేది ఒక మంచి ఒత్తిడిని బర్స్ట్ చేసే సాధనంగా చెప్పవచ్చు, నవ్వడం ఒకటి. తర్వాత మరి కొంచెం అట్మాస్ఫియర్ లైట్ గా ఉంచుకోనికి అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండండి. చాలా చౌకైన సాధనం ఏంటి అంటే సినిమాకి వెళ్ళడం. ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళి కాస్త చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేసి రండి, లేదా ఒక్కరోజు పిక్నిక్ వెళ్ళండి, లేదా ఒక వారం రోజులు బయట అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళండి. తీర్థయాత్రలు కానివ్వండి, లేదా హిల్ స్టేషన్స్ కానివ్వండి, ఎక్కడికైనా చక్కగా వెళ్ళరండి ఫ్యామిలీతోటి. అండ్ టూర్స్, ఇంకా లాంగ్ టూర్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, 10 days 15 days అట్లా. మీరు ఇంటిని ఎప్పుడైతే వదిలేసి కొద్ది కాలం బయట గడుపుతారో మీ యొక్క ఒత్తిడి అనేది చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఒత్తిడిని దరి చేయకుండా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలని మీరే ఒకసారి ఆలోచించుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇవి 8 ప్రిన్సిపల్స్ కాకుండా లైఫ్లో కొన్నిసార్లు మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అనవసరమైన అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్, అండ్ లైఫ్ పార్ట్నర్తో గొడవ పడడము. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు ఎప్పుడు ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. వెనెవర్ యు ఆర్ రాంగ్, అడ్మిట్ ఇట్ క్విక్లీ. వెనెవర్ యు ఆర్ రైట్, షట్ అప్. అంటే మీరు ఎప్పుడు తప్పు చేసినా కానీ వెంటనే తప్పైందని ఒప్పేసుకోండి. మీది కరెక్ట్, అవతల వాళ్ళకి తప్పైంది, వాళ్ళు అనవసరంగా ఆర్గ్యూ చేస్తున్నారు, గమ్మునుండండి, వాళ్లే అర్థం చేసుకుంటారు. ఈ విధంగా ఉంటే కనుక మనకి రిలేషన్స్ కూడా బ్రేక్ అవ్వవు. మనకి రిలేషన్స్ ఇంపార్టెంట్, మన ఈగో, మన డామినేషన్ ఇది ఇంపార్టెంట్ కాదు కదా. కాబట్టి ఈ విధంగా మీరు ఒక్కసారి రిలేషన్స్ చక్కగా చూసుకోండి, లైట్ తీసుకోండి, అవతలి వాళ్ళ అభిప్రాయాలు గౌరవించండి, మీ పరిధుల్లో మీరు ఉండండి, తక్కువ మాట్లాడండి, వినండి, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ పెట్టుకోండి. ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక లేడీ సైకాలజిస్ట్ తన పాఠం చెప్తూ
ఒక గ్లాస్ తీసుకుని క్లాస్కి వెళ్ళింది. సగం ఫిల్ అయింది గ్లాస్. అయితే ఆ గ్లాసుని చూడగానే ఒక తుంటరి అబ్బాయి ఏమన్నాడంటే, ఆ మేడం మాకు ఇది తెలుసులేండి, సగం గ్లాసు నిండి ఉంది అంటే ఆప్టిమిస్ట్ అని మొదలు పెట్టాడు ఆయన. వెంటనే ఆవిడ నవ్వేసి, అలా కాదు, గ్లాస్ నిండిందా సగం ఖాళీ ఉన్నదా అనే దానికంటే ఇంపార్టెంట్ గ్లాస్ యొక్క బరువు, దాని వెయిట్ ఇంపార్టెంట్, ఈ బరువు చాలా ఇంపార్టెంట్ అనేసరికి అందరు క్లాస్ అంతా కామ్గా అయిపోయారు. అప్పుడు ఆవిడ మళ్ళా మొదలు పెట్టారు, నేను ఈ గ్లాస్ని ఎవరికైనా ఇచ్చాను అనుకోండి, ఇది వెయిట్ ఎంత ఉంటుంది అని ఒకసారి అడిగింది ఆవిడ. అయితే ఒకరు 150 grams అని, ఒక 250 grams అని, 300 grams అని డిఫరెంట్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. సరే ఓకే, ఈ గ్లాస్ని పట్టుకోమని మీకు చెప్పాను అనుకోండి, ఒక నిమిషం అయితే కనుక మీరు చక్కగా భరిస్తారు, చక్కగా పట్టుకుంటారు. ఒక 10 minutes పట్టుకోమంటే మీరు చేతి కొంచెం వనగడం మొదలు పెడుతుంది. అండ్ ఒక 1 hour పట్టుకోండి అంటే కనుక మీ చెయ్యి బాగా లాగేస్తుంది, బాగా నొప్పి, భరించలేని నొప్పి ఉంటుంది. ఒక రోజంతా పట్టుకోండి అంటే మీ చేతికి పక్షవాతమే రావచ్చు. అదేవిధంగా లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా అంతే. మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ని వెంటనే తీసేయండి, ఎక్కువసేపు క్యారీ చేయకండి. గంటల తరబడి మీ మైండ్లో పెట్టుకున్నారనుకోండి, మీ మైండ్ అసలే చిన్న మైండ్ అండ్ చాలా సెన్సిటివ్ మైండ్, ఇది చాలా హీట్ ఎక్కిపోతుంది, బాగా వేడైపోయి మనకు టెన్షన్స్ ఎక్కువైపోయి ఆటోమేటిక్ మన హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎప్పటిదప్పుడే వదిలించుకుంటూ ఉండండి, ఏది శాశ్వతం కాదు. ఇంకా కొంతమంది రోజుల తరబడి, నెలల తరబడి ఆ ప్రాబ్లమ్ అలా మోస్తూ ఉంటారు. అలా మోస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు చూడడానికి బాగానే కనిపిస్తారు వాళ్ళు, కానీ మెంటలీ ప్యారలైజ్డ్ అయిపోతారు. మెదడుకి పక్షవాతం వచ్చి అది పనిచేయడం మానేస్తుంది. ఈ విషయాన్ని, చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి. లైఫ్లో ఎప్పుడైనా కూల్గా ఉండండి, టెన్షన్ పెట్టుకోకండి. చెప్పడం చాలా ఈజీ అనుకోవచ్చు, కానీ ప్రయత్నిస్తే అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక్కసారి ప్రయత్నించండి. టోటల్ ఈరోజు మనం 8 ప్రిన్సిపల్స్ మాట్లాడుకున్నాము. ఫస్ట్ ఏంటి? ఈట్ లెస్, డ్రింక్ మోర్. తక్కువ తినండి, ఎక్కువ నీళ్లు తాగండి. సెకండ్ పాయింట్, కీప్ డిస్టెన్స్ బిట్వీన్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. మన పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. థర్డ్ పాయింట్ ఏంటి? స్లీప్ మేనేజ్మెంట్. చక్కగా పడుకోండి, పడుకోవడం చాలా ఇంపార్టెంట్, దాన్ని మిస్ అవ్వకండి. తర్వాత 4వ పాయింట్, బ్రెయిన్ యాక్టివేషన్. బ్రెయిన్ని చాలా యాక్టివ్గా ఉంచండి, పుస్తకాలు చదవండి లేదా ఏదైనా ఎక్సర్సైజెస్ ఇవ్వండి బ్రెయిన్కి, సూడోకు అలాంటివన్నీ చేస్తూ ఉండండి. తర్వాత 5th పాయింట్, ఫిజికల్ ఎక్సర్సైజెస్. బాడీకి ఏదన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంచండి. తర్వాత 6th పాయింట్, లెర్న్ ఎనీ యాక్టివిటీ. ఏదో ఒక యాక్టివిటీని మీరు రోజు నేర్చుకోండి, అదే పనిగా పెట్టుకుని వెళ్ళండి, కొత్త యాక్టివిటీ నేర్చుకోండి. ఇంకా 7th పాయింట్, ఫర్గెట్ అండ్ ఫర్గివ్ పాలసీ. ఎవరైనా మనల్ని క్షమించమని అడిగితే వెంటనే క్షమించేయడం, ఎవరైనా ఏమైనా అంటే వెంటనే మర్చిపోవాలి లేదా క్షమించేయాలి. ఫర్గెట్ అండ్ ఫర్గివ్ పాలసీ. ఇంకా లాస్ట్ పాయింట్, మేనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని మేనేజ్ చేయడం. ఈ 8 ప్రిన్సిపల్స్ పాటిస్తూ లైఫ్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఈజీగా అవలీలగా అధిగమిస్తూ పోతుంటే గనక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు. లైఫ్ హ్యాపీగా, సజావుగా, ఎటువంటి వంకరలు లేకుండా, హెల్దీగా, ఆనందంగా జరుగుతుంది. సో కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ని పాటించండి. మీ అందరి యొక్క అభిమానానికి కృతజ్ఞురాలని. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇంకా నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉన్నాయి.